హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చి బుడమకాయ తొక్కు. మీలో ఎవరైనా ఇది తిన్నారా, తినలేదా, ఫస్ట్ టైం చూస్తున్నారా, లేకపోతే మీకు తెలుసా, అండ్ దీంతో తొక్కు పెట్టుకుంటారా లేదా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే వీటిని బుడమకాయలు అంటాము. ఇది తినడానికి అంటే డైరెక్ట్గా తింటే మాత్రం చేదు ఉంటుంది. దీన్ని తొక్కులు పెడతారంట. సో ఇది దాని రెసిపీ అనమాట. ఇంగ్రీడియంట్స్ అండ్ మెజర్మెంట్స్ అన్నీ నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అండ్ మెయిన్ వచ్చి ఇది షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అనేసి అన్నారు, బికాస్ చేదు ఉంటుంది కదా. అండ్ ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది అనమాట. సేమ్ మనం మ్యాంగో పిక్కల్స్, మామిడికాయ తొక్కులు ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే రెసిపీ అంతా అలానే. టిప్స్ ఇందులో వాడాల్సింది వచ్చి ఒకటి, హాట్ ఆయిల్ ఎప్పుడు కానీ మనము పొడిలో వేయకూడదు అనమాట. అట్లా వేస్తే పచ్చడి నల్ల పడుతుందంట. సో అది గోరువెచ్చగా అయిన తర్వాతనే మనం వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ హైలైట్ ఈ పచ్చడికి వచ్చి ముక్కలు. ఆ ముక్కలు ఎంత క్రంచీగా ఉన్నాయంటే చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. తినేటప్పుడు అది క్రంచీనెస్ తెలుస్తుంది, ఆ సౌండ్ కూడా సూపర్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దీంతో తొక్కులు ట్రై చేయండి, చాలా బాగుంది. డైరెక్ట్గా అయితే తినలేము, చాలా చేదుగా ఉంటుంది అనమాట. రెసిపీ వచ్చి 1 kg బుడమకాయలకి 150 grams కారము, 3/4 ఉప్పు, అండ్ 2 tablespoons వరకు ఆవపిండి, అండ్ 1 to 2 spoons వరకు మెంతి, అండ్ ప్లస్ జీలకర్ర పొడి అనమాట. అండ్ చిటికెడు పసుపు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర పోపుకు తగినంత, అండ్ ఎల్లిపాయలు అది దంచుకొని పోపు వేసుకోవాలన్నమాట. పోపులో వేసుకోవాలి. అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఈ కారపొడిలోకి వేసేసుకొని ముక్కలు కూడా మొత్తం కలుపుకోవాలి. 1 dayకే మంచిగా ఊరింది, చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మాత్రం చెప్పండి, మీరు ట్రై చేస్తారా చేయరా, ఇది ఎప్పుడైనా ట్రై చేశారా చూసారా అనింది మాత్రము. నాకైతే సూపర్ నచ్చింది. అండ్ చేదు ఏం మనకి పచ్చడిలోకి రాదు, చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ అంతా కూడా సూపర్ ఉందన్నమాట.